వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో మనం 2 ఇయర్స్ బేబీ నుంచి 60 ఇయర్స్ ఓల్డ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్న ప్రాబ్లం అండి. మన విజన్ తగ్గిపోవడం, మన కంటి చూపు తగ్గిపోవడం. ఈ కంటి చూపు తగ్గకుండా మన కంటి చూపును విజన్ను పెంచే కొన్ని రెమెడీస్ ఉన్నాయి. నేను చెప్తాను, అది రెగ్యులర్గా మీరు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, షూర్గా మీ కంటి చూపు అయితే పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ రెమెడీ ఏంటి, ఎప్పుడెప్పుడు మనం వాడాలి, ఎలా మనం వాడితే మన విజన్ ఎలా పెరుగుతుంది, ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిజంగా సార్ 2 ఇయర్స్ బేబీ కూడా స్పెట్స్ వస్తున్నాయి సార్. సో ఆ స్పెట్స్ మనం పడేయాలి పక్కకు. ఫస్ట్ ఖచ్చితంగా మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రోజు మన ప్రేక్షకులకు ఏం రెమెడీ చెప్పబోతున్నారు? సో ఇదివరకు నా చిన్నప్పుడు కూడా ఏంటంటే నాకు 10th క్లాస్లో సైట్ వచ్చింది యూజువల్లీ. సో సడన్గా ఒక రోజు బోర్డు కనిపించలేదు. ఎప్పుడు వెనకాల కూర్చున్నాను, నాకు ఎందుకో సడన్గా బోర్డు కనిపించలేదు. సరే వెళ్ళాను ఆప్టమాలజిస్ట్ దగ్గరికి, చెకప్ చేయించుకుంటే 0.5 ఎంతో పెరిగింది, 0.75 ఎంతో అన్నారు. ఓకే, సో అప్పుడు సరదా ఉంటుంది యాక్చువల్గా, అంటే గ్లాసెస్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుందని. మనకి సైట్ రావద్దు కానీ గ్లాసెస్ పెట్టుకోవాలని ఒక, అంటే చాలా మందిలో ఇది సైకలాజికల్గా ఒక ఆశ ఉంటుంది అనమాట. కానీ తర్వాత తెలుస్తుంది అబ్బా ఈ యూజ్ చేయాలా గ్లాసెస్ ప్రతిదానికని. సో అంటే అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు అది సైట్ పెరిగిపోతూ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకు. తర్వాత లాసిక్ సర్జరీస్ అంటారు, ఇవన్నీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ మళ్ళీ. సో ఇవన్నీ కాదు, న్యాచురల్గా మన చేతిలో ఉంది. సో చెప్పబోతున్నా. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్లో, అంటే చిన్న బేబీస్గా ఉండేటప్పుడు వాళ్ళు పెరుగుతున్న దశల్లో వాళ్ళు పడుకునే నైట్ టైం రూమ్లో, బెడ్రూమ్స్లో కానీ ఆ రూమ్స్లో లైట్ లేకుండా పూర్తిగా డార్క్గా ఉన్న వాళ్ళకి తర్వాత ఎదుగుతున్న స్టేజెస్లో సైట్ ప్రాబ్లమ్స్ ఏవి రాలేదట. కానీ మినిమం చిన్న లైట్ ఎక్స్పోజర్ అయినా ఉంటుంది అని అన్న వాళ్ళలో కొంచెం సైట్ ప్రాబ్లమ్స్ రావడం అయితే స్టడీలో గమనించారు. సో దీన్ని బట్టి ఏం తెలిసింది, మనకి ఆ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పోజర్ ఉండొద్దు. నైట్ స్లీప్ అనేది పడుకునేటప్పుడు పూర్తిగా డార్క్లో ఉండడం బెటర్. సరే ఆబ్వియస్లీ కొంచెం అంటే ఏజ్ పైబడిన వాళ్ళు, లేకపోతే కొంచెం బాడీలో మూమెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, నైట్ టైం మళ్ళీ యూరిన్కి లేవాల్సి వస్తే మనకి ఇబ్బంది కదా ఎత్తుక్కోవడం అనే వాళ్ళు లైట్ అట్లీస్ట్ ఒక మినిమం బెడ్ లైట్ అని యూస్ చేసుకోవాలి, అది తప్పదనుకోండి. కాకపోతే చిన్నపిల్లల గురించి చెప్తున్నా. సో ఆ జాగ్రత్తలు చిన్నపిల్లలు తీసుకుంటూ, కొంతమందికి అంటే నాకు ఈ ఫుడ్ ఇష్టం లేదు, ఆ ఫుడ్ ఇష్టం లేదని మారం చేస్తుంటారు కదా. సో అంటే అట్లీస్ట్ లైక్ అంటే మదర్స్ కానీ లేదా ఫాదర్స్ కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి దానికి ఏదైనా ఒక రెసిపీ యాడ్ చేసి కొంచెం టేస్టీగా వాళ్ళకి అందించగలుగుతామా. ఈ క్యారెట్స్నో, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ ఉండే యాపిల్స్నో, లేకపోతే ఈ పాలకూరనో, లేకపోతే పొనగంటి కూర అందరికీ దొరకకపోవచ్చు, దొరికిన వాళ్ళని అట్లీస్ట్ ఈ పటికి బెల్లం యూస్ చేయడం. అంటే చిన్నపిల్లలకే ఈ షుగర్ కంటెంట్ ఇవ్వడం ఆపేసి, సో వాళ్ళకి తాటి బెల్లం దొరికితే, ఇంకా దొరకలేదు పటికి బెల్లం ఈజీగా దొరుకుతుంది కదా సిటీస్లో ఉన్న ఎక్కడున్నా. సో అట్లీస్ట్ అలాంటిది యూజ్ చేయడం వల్ల బాదం, ఆల్మండ్స్ సోక్ చేసి ఖచ్చితంగా తొక్క తీయాలి, చాలా మందికి తెలుసు కదా. సో ఇవి యూజ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ డైట్లోనే మనం ఐసైట్ని చక్కగా ప్రొటెక్ట్ చేసి ఐసైట్ ఇంప్రూవ్ అవ్వడానికి అనమాట. అంటే ఐసైట్ అంటే విజన్, ఐసైట్ రెండు ఇంప్రూవ్ అవ్వడం. సైట్ అంటే మనకి ప్రాబ్లం కాదు, సైట్ ప్రాబ్లం వచ్చిందంటేనే మనకి ఏదో ఇష్యూ ఉందని. సో సైట్ని ఇంప్రూవ్ చేయడం అనమాట, ఇలా చేసుకోగలుగుతాం. అయితే ఒకవేళ కళ్ళద్దాలు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే, ఉన్న సైట్ అంటే మీరు చెక్ చేసుకున్నప్పుడు ఉన్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్లో 0.5 పవర్ని లెస్ చేసుకొని లెన్స్ చేయించుకోండి. దాన్ని యూజ్ చేయడం మొదలు పెడితే ఒక 2 months 3 months 4 months స్పాన్లో మీ ఐ లోపల ఉండే లెన్స్ దానికి అలవాటు పడి దానికి అడ్జస్ట్ అయ్యి ఈ ఐ మజిల్స్ అన్నీ కూడా మీకు ఐసైట్ని, అంటే మీకు విజన్ బాగుంటుంది అనమాట. అంటే ఆ పవర్కే కొంచెం, ఇప్పుడు ఎలా అయితే మన డార్క్ రూమ్లో సడన్గా ఎండ్లోంచి వచ్చి డార్క్ రూమ్లోకి వెళ్ళాక మనకు అంతా చీకటిగానే ఉంటుంది, కొంచెంసేపు పోయినాక మీకు ఆ రూమే కొంచెం అంటే నిజంగా ఏదో వెలుతురే వచ్చినట్టు మీకు ఏదైతే కొంచెం ఐ ఓపెనింగ్గా అనిపించి మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుందో సేమ్ అలానే మన లెన్స్ సెట్ అవుతాయి అనమాట. సో ఇదే ఒక బేసిక్గా, అంటే మీకు ఇన్ డెప్త్ వెళ్ళకుండా బేసిక్గా ఉన్న చిన్న ఫినామినా చెప్పాలనుకుంటే, సో పవర్ 0.5 కొంచెం తక్కువ చేయించుకొని మీరు వాడితే కొన్ని ఇయర్స్లో మీరే గమనిస్తారు, అంటే మీ సైట్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఉన్నదాన్ని తగ్గించుకుంటూ వచ్చి మనం ఒకరోజు చక్కగా ఈ గ్లాసెస్ తీసి పడేయచ్చు. ఇది ఆబ్వియస్లీ అంటే లైక్ అబ్రాడ్లో చాలామంది దీని మీద స్టడీ చేశారు, వాళ్ళు యూజ్ చేశారు. ఆ తర్వాత నేను అలాంటి వాళ్ళ వీడియోస్ చూసి తర్వాత విని వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకొని నేను చెప్పడం మొదలుపెట్టాను. సో అంటే మొదలుపెట్టింది రీసెంట్గా అయినా నేను నా దాంట్లోనే అబ్జర్వ్ చేశాను. యూజువల్లీ అంటే చెప్పాను కదండి నాకు 10th క్లాస్లో సైట్ వచ్చిందని, బట్ ఇప్పటికీ నేను అంటే గ్లాసెస్ యూజ్ చేయను. సో నాకు క్లియర్గా ఉంది ఎందుకు అని అంటే, అప్పుడు అది వాడకపోవడం వల్ల నాకు 0.5 0.75 ఉంది. సో అది అడ్జస్ట్ అయిపోయింది అనమాట. సో వాడుతూ ఉండుంటే పెరిగిపోతుంది. సో వద్దు, ఆబ్వియస్లీ డాక్టర్స్ లేకపోతే ఇప్పుడు మీరు కళ్ళద్దాల షాప్ దగ్గరికి వెళ్ళిన తీయొద్దమ్మా, తీస్తే పెరిగిపోతుందని చెప్తారు. సో వినండి, అది చేయండి. తర్వాత ఈ
జస్ట్ నాలుగుకి జస్ట్ టచ్ చేసి కాటుకలా పెట్టుకోవాలి. ఇదివరకు వసని మనం కాటుకగా యూజ్ చేసేవారు, మీరు అందరికీ తెలుసు కదా. ఇప్పుడంటే యూజ్ చేయట్లేదు. ఆ వస రూట్ని కాల్చి సో దాని నుంచి తీసింది రాస్తుంటారు. దానివల్ల ఈవెన్ ఆప్టిక్ నెర్వ్స్లో ఇన్ఫ్లమేషన్, అంటే వాచిన తర్వాత నెర్వ్స్ డిజార్డర్స్, ఐకి సంబంధించిన చాలా డిజార్డర్, ఈవెన్ చీకటి, వీటి నుంచి కూడా బయటపడడానికి మనకు ఆ వస అంత బాగా పనిచేసేది ఆ కాటుక. బట్ ఇప్పుడు లేదు. సరే ఫైన్, మన సెలైవ చాలా మంచి మందు, అది పెట్టొచ్చు. అది పెట్టిన వాళ్ళకి ఈవెన్ 41 డేస్లోనే చాలా మంచి రిజల్ట్ అబ్జర్వ్ చేశారు. క్యాటరాక్ట్స్ ఉన్నా కూడా ఈ మనం లాలాజలం అప్లై చేయడం ద్వారా క్యాటరాక్ట్స్లో కూడా చాలామంది వాళ్ళ విజన్ ఇంప్రూవ్మెంట్ చాలామంది చూశారు. సో అంత మంచిది, మనకి న్యాచురల్గా మన బాడీలోంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో యూస్ చేయొచ్చు. తర్వాత ఐ ఎక్సైజెస్ ఖచ్చితంగా, ఇది అంటే ఏజ్ పైబడిన వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా మనం ఎక్కువ ఈ మొబైల్ స్క్రీన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, సిస్టమ్ వర్క్ అనో ఫోన్ వర్క్ అనో. సో మనకు తెలిసి ఎంత స్ట్రెయిన్గా ఉంటుందో. సో వాళ్ళు కూడా అట్లీస్ట్ 40 మినిట్స్కి ఒకసారైనా ఈ మజిల్స్ని, ఇది ఒక 40 టైమ్స్ 1 2 3 4 అలా ఇలా 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 ఇలా, లేదంటే ఈ చుట్టూ మజిల్స్ని కొంచెం ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా, లేకపోతే ఐ ఎక్సైజెస్ అంటాం, హెడ్ తిప్పకుండా జస్ట్ దీని ఓన్లీ ఐ మూమెంట్ రొటేషన్ అనమాట. సో అలా చేసుకున్నాం. లేదా గుర్తొచ్చినప్పుడల్లా ఒక 30 మినిట్స్కో 40 మినిట్స్కో 1 అవర్కో మనం చూస్తున్న సిస్టమ్ మొబైల్ లేకపోతే ఆ ట్యాబ్ నుంచో కొంచెం ఐసైట్ని షిఫ్ట్ చేసి ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ డిస్టెన్స్ ఉండే ఏదైనా ఒక గోడనో లేకపోతే ఇంకేదో ఆబ్జెక్ట్నో వాల్ క్లాక్నో సంథింగ్ అలా అబ్జర్వ్ చేయడం ద్వారా మన లెన్స్ స్ట్రెయిన్ నుంచి బయటపడవచ్చు. ఇంకోటి ఏంటంటే యాంటీ బ్లూ లైట్ కటింగ్ గ్లాసెస్ ఉన్నాయి. ఇఫ్ మనం మొబైల్ స్క్రీన్స్కో లేకపోతే దీనికంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు వాళ్ళకి సైట్ పవర్ లేకపోయినా అట్లా 0 పవర్ మనకి లెన్స్ దొరుకుతుంటాయి, యాంటీ బ్లూ లెన్స్ అనమాట. సో అది చేయించుకుంటే ఐ స్ట్రెయిన్ ఖచ్చితంగా తగ్గుతుంది. మీకు ఈ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ పోతాయి, తర్వాత ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది. ఐస్ అప్పుడప్పుడే బ్లర్ అవుతున్నాయి అని అనుకునే వాళ్ళు కూడా చక్కగా మళ్ళీ విజన్ బాగవుతుంది అనమాట, ఈ స్ట్రెయిన్ వల్ల వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే స్లీప్ బాగా పడుతుంది. అంటే యూజువల్ ఐ స్ట్రెయిన్ అయిపోతే మన బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి నిద్రపోవడం వేరు, కానీ క్వాలిటీ స్లీప్ వేరు. సో మీకు యూజువల్లీ మీ స్లీప్లో ఒక క్వాలిటీ మీరు గమనిస్తారనమాట. ఇంకా చెప్పాలంటే ఇంకొక థంబ్నెయిల్ పెట్టి మనం రాసేసుకోవచ్చు, ఈ గ్లాసెస్తో మీ డయాబెటీస్ పోతుంది అని. ఎందుకు అని అంటే యాంటీ బ్లూ లైట్ గ్లాసెస్ వాడడం వల్ల స్లీప్ ఇంప్రూవ్ అయ్యి మీ డయాబెటీస్ లెవెల్స్ అవి కూడా పెరగకుండా హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల పెరుగుతుందని మీ అందరికీ తెలుసు కదా. సో దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ఈ బీపీ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి స్లీప్ సరిగ్గా లేకపోతే. సో ఇది బాగా హెల్ప్ అవుతుంది సార్, ఇది చేసుకోవచ్చు. సరే, ఇంకోటి అసలు మనం రెమెడీస్ ఇవన్నీ అంటే మన ఐసైట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్నీ చెప్పాము. బట్ కారణం అసలు ఎందుకు వస్తా ఉంది చిన్నప్పుడే? కొంతమందికి జెనెటికల్గా ఉంటుంది సార్. కొంతమంది చెప్పాను కదా ఈ సరౌండింగ్స్, దానివల్ల వచ్చే అవకాశం లేదు. కొంతమందికి ఫుడ్ మాల్ న్యూట్రిషన్. సో పట్టిక బెల్లం ఐసైట్కి ఇంప్రూవ్కి బాగా హెల్ప్ అవుతుంది. యాలకులు, తర్వాత ఆల్మండ్స్, బాదం, మన ఫుడ్ లో కూడా చేంజ్ చేసుకోవాలి. ఐ సర్జరీస్ అయ్యింది అని అంటే ఒక 15 రోజుల వరకు మాత్రం పొన్నగంటి కూరని ముట్టుకోవద్దు. బట్ ఆ తర్వాత మాత్రం యూజ్ చేయొచ్చు. పొన్నగంటి కూర ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ డే 41 డేస్ తీసుకున్న ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. లేదు అని అంటే వీక్లీ ఒక 3 డేస్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందికి ఐసైట్ ఇంప్రూవ్ అయింది. స్పినాచ్ కానీ ఈవెన్ అంటే మన న్యాచురోపతిలోకి ఆయుర్వేదిక్ హెర్బ్స్లో కూడా ఐబ్రైట్ అని ఒక హెర్బ్స్ ఉంటాయి. సో ఇలాంటి కాంబినేషన్ పెట్టుకునేటప్పుడు గ్లాకోమా లేదంటే ఈ క్యాటరాక్ట్స్ నుంచి బయటపడడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది సార్. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఐసైట్ని తగ్గించుకొని ఐ విజన్ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లం ఎందుకు వస్తుందో క్షుణ్ణంగా వివరించారు. ఫస్ట్ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తున్నారు. వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు చేసి వాళ్ళ ఐ విజన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఈ ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా తరపు నుంచి, సుమన్ టీవీ నుంచి థ్యాంక్ యూ.